ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందని చెప్పి అనుకోండి. బయట ఏదన్నా గొడవ జరిగితే కూడా దాని ప్రభావం కొన్ని రోజుల పాటు వీరి యొక్క చేసే ఉద్యోగ జీవితం మీద కూడా ఉంటుందండి. కాబట్టి ఏమైపోతుంది, ఇంట్లో ఏదో గొడవ పడ్డామని చెప్పి అనుకుంటామండి. దాన్ని ఆ గొడవని ఇక్కడి దాకా తీసుకొస్తే ఆఫీస్‌లో మనకు కాన్సంట్రేషన్ మిస్ అయిపోతాం. దీన్ని మీరు గుర్తుంచుకొని ఎక్కడికక్కడే ఆ సమస్యలను పరిష్కరించుకోవాలి. ఎక్కడికక్కడే ఆ సమస్యను వదిలిపెట్టాలి. అలా సమస్యలేమీ లేవు. కుటుంబం బాగుంది. హ్యాపీగా భార్యాభర్తలు బాగున్నారు. పిల్లలతో బాగుంది. అత్తమామలతో గొడవలు లేవనుకోండి. వీరు మనసుగానే ప్రశాంతంగా ఉంటే అందరూ గంటలు చేసే పని వీరు అరగంటలో చేయగలుగుతారని. ఎప్పుడైతే ఇతరత్రా సమస్యల గురించి ఎక్కువగా వీరు ఆలోచిస్తారో అది ఉద్యోగ జీవితానికి కూడా కొంతవరకు ప్రమాదంగా మారే పరిస్థితి ఉంది. ఇది కూడా వీరు గుర్తుంచుకొని ముందుకు వెళ్ళడం చాలా మంచిది. అదేవిధంగా మేనేజ్మెంట్ రంగంలో రాణిస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో రాణిస్తారు. దీంతో పాటుగా టీచింగ్ రంగంలో రాణిస్తారు. చాలా రంగాల్లో కూడా రాణిస్తారు. కాకపోతే ఒకరి కింద ఎక్కువ కాలం పని చేయడానికి ఇష్టపడరు. అన్ని సమస్యలను ఎక్కడో ఏదో జరిగిన దాన్ని కూడా ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉద్యోగ జీవితం మీద శ్రద్ధ తగ్గిస్తారు. ఇదంతా మంచిది కాదని చెప్పొచ్చు. మొత్తం మీద చూస్తే